స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. స్పైడర్ మ్యాన్ ని మళ్ళీ తన రూట్స్ కి తీసుకెళ్లిన సినిమా ఇది. నో వే హోమ్ తర్వాత పీటర్ పార్కర్ ని మర్చిపోయిన ప్రపంచంలో అతని ఒంటరితనాన్ని, బాధ్యతలతో కూడిన తన జర్నీని చాలా ఎమోషనల్ గా చూపించింది ఈ సినిమాలో. టామ్ హాలండ్ అయితే తన క్యారెక్టర్ కి 100% న్యాయం చేశారు. తన పర్ఫార్మెన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే బెస్ట్ అని చెప్పాలి. ఎంజాయ్ తో ఉన్న కొన్ని సీన్స్ వరకు అయితే చాలా ఎమోషనల్ అవుతాం, అంత ఇంపాక్ట్ చూపించింది అనమాట. అండ్ ది పనిషర్ క్యారెక్టర్ చాలా తక్కువ అయినా కూడా అతని స్క్రీన్ ప్రెజెన్స్ టామ్ హాలండ్ ని డామినేట్ చేసిందని చెప్పాలి. అండ్ ఈ సినిమాలో హల్క్ తో కొన్ని సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ వల్ల సినిమాకి చాలా ఇంపాక్ట్ అనేది చూపించింది అనమాట. ఆ హల్క్ సీన్స్ ఏవైతే లేకపోతే సినిమాకి మైనస్ అనిపించేది. ఎందుకంటే ఆ సైంటిఫికల్ గా ఏదైతే ఒక వెపన్ ని కనిపెడతారో ఆ వెపన్ ని తయారు చేయడానికి హల్క్ క్యారెక్టర్ పెట్టినట్టు అనిపించింది. క్యారెక్టర్ ని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకున్నారు డైరెక్టర్ గారు. స్ట్రేంజర్ థింగ్స్ లో నటించిన మ్యాక్స్ ఈ సినిమాలో సెడిసింగ్ క్యారెక్టర్ చేసింది అనమాట. ఈ సినిమాలో ఒక కొత్త పాత్రలో చాలా ఇంపాక్ట్ చూపించింది. తన యాక్టింగ్ అని, తను చేసే ఏదైతే మ్యాజికల్ పర్ఫార్మెన్స్ ఉందో అది చాలా సినిమాకి ఇంపాక్ట్ ని చాలా చూపించింది. క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టామ్ హాలండ్ ఈ సినిమాకి హార్ట్ అని చెప్పాలి. ఎమోషనల్ గా కానీ, యాక్షన్ సీక్వెన్స్ లో కానీ చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ది స్పైడర్ మ్యాన్ ది బెస్ట్ అని చెప్పొచ్చు, అలా అంత బాగా యాక్ట్ చేశారు. మన ఎంజే జెండాయా స్క్రీన్ టైం తక్కువ ఉన్న ప్రతి సీన్ లో చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ని తీసుకొచ్చింది. పీటర్ తో ఉన్న సీన్స్ అయితే చాలా బెస్ట్ ఇచ్చాయి అండ్ హార్ట్ ఫెల్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి తనతోటి. క్యారెక్టర్ కి న్యాయం చేసిందని చెప్పుకోవాలి. ది పనిషర్ జాన్ బెర్నల్ అతని రఫ్ అండ్ టఫ్ గా చెప్పాలంటే దాని స్క్రీన్ ప్రెజెన్స్ తో డామినేట్ చేశాడు. స్పైడర్ మ్యాన్ తో అతని కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ అతని సీన్స్ కూడా చాలా బెస్ట్ ఉన్నాయి. మన స్ట్రేంజర్ థింగ్స్ మ్యాక్స్ సెడీ సింక్ కొత్త పాత్రలో చాలా మంచి ఇంపాక్ట్ తెచ్చింది అనమాట. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అండ్ కొన్ని సీన్స్ అయితే అస్సలు లిటరల్లీ గూస్ బంప్స్ అని చెప్పాలి. తన యాక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, తన యాక్షన్ సీక్వెన్స్ కానీ. బ్రూస్ బ్యానర్ ది హల్క్ అతనిది చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా నటించారు అండ్ స్టోరీకి చాలా బాగా కనెక్ట్ అయింది అండ్ సింక్ అయింది కూడా. అతని క్యారెక్టర్ లేకపోతే ఆ సినిమాకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేదేమో అనిపించింది. ఎందుకంటే సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు చెప్తున్నాను. ఓవరాల్గా క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కి నేను ఇచ్చే రేటింగ్ 4.5 to 5. ఎందుకంటే అందరూ ది బెస్ట్ అని చెప్పాలి. సినిమాకి ఎవరు మిస్ అయినా సినిమాకి చాలా ఇంపాక్ట్ చూపించేది. టోటల్గా సినిమాకి అయితే నేను ఇచ్చే రేటింగ్ 4.5 to 4 అని చెప్పాలి. సినిమా మొత్తాన్ని మోసింది కూడా టామ్ హాలండ్. అతని క్యారెక్టర్ పీక్స్ లో ఉంటది అండ్ యాక్టింగ్ కాదు, ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. లిటరలీ ఒక సీన్ అయితే గూస్ బంప్స్ అని చెప్పాలి.